చాలామంది మ్యారేజ్ తర్వాత 1, 2 సంఘటనలు వాళ్ళకి నచ్చినవి జరగకపోతే వెంటనే అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అనుకుంటారు. అలా ఎవరు ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళ పార్ట్నర్ వాళ్ళకి అస్సలు గౌరవం ఇవ్వకుండా, వాళ్ళని అర్థం చేసుకోకుండా, కమ్యూనికేట్ చేయకుండా, వాళ్ళకు వాల్యూ ఇవ్వకుండా, వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా, వాళ్ళ ఎమోషన్స్ని షేర్ చేసుకోకుండా, అసలు వాళ్ళని ఒక మనిషిలా కూడా గుర్తించకపోతే వాళ్ళు అనాలి. పెళ్లి చేసుకుని అనవసరంగా తప్పు చేశాను అని. అంతేకాని కొన్ని విషయాలు పాజిటివ్గా ఉండి 1, 2 విషయాలు నెగిటివ్గా ఉన్నంత మాత్రాన అలా అనడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోకూడదు. కొన్నింటికి మనం కూడా అడ్జస్ట్ అవుతూ ఉండాలి. అప్పుడే మన రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉండి క్లారిటీ కోసం ఆలోచిస్తుంటే నాకు క్లారిటీ అని డిఎం చేయండి. దాని నుంచి బయటపడడానికి నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.